శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వాహన సేవ దర్శనంతో పాటు మూల విరాట్టు దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. గరుడు సేవ నాడు అలిపిరి శ్రీవారి మెట్టు నడకదారుల్లో 24 గంటల పాటు భక్తులను అనుమతిస్తామంటూ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి జితేంద్ర కుమార్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమలకొండ ముస్తాబైంది. మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభంగానే బుధవారం మీనలగ్నంలో జరిగేటటువంటి ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా కూడా ప్రారంభం కానున్నాయి. గత 2 నెలలు కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఈసారి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా భక్తులు తిరుమల తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. గత 2 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ దాకా ప్లానింగ్ చేసి అన్ని విభాగాల యొక్క సమన్వయం చేసుకుంటూ మనం ప్లాన్ చేయటం జరిగింది. ఇందులో పిలిగ్రిమ్స్ ఎంతమంది వస్తారు, బిఫోర్ లాస్ట్ ఇయర్లో ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని కూడా మనం పరిగణలో తీసుకొని ఒక నంబర్కి అరైవ్ చేయటం జరిగింది. అంతమంది ఉంటే కంటే ఎంతమంది వస్తారని. దానికి అనుగుణంగా మిగతా సేవలు ఏ రకమైన సేవలు అందించాల్సి వస్తుంది, ఆ సేవలు అన్నదానానికి ఎటువంటి మెనూ తయారు చేయాలి, ఎన్ని రకాలు ఉండాలి, ఎటువైపు నుంచి తీసుకురావాలి, ఏ కిచెన్ నుంచి తీసుకురావాలి, ఏ వైపు నుంచి వెహికల్ని ఎంట్రీ చేయాలి, ఏ వైపు నుంచి ఎగ్జిట్ చేయాలి, ఇవన్నీ చేయటానికి మిగతా పోలీస్ వ్యవస్థలో కానీ విజిలెన్స్ వ్యవస్థను కూడా సమన్వయం చేసుకుంటూ మైక్రో లెవెల్ దాకా ప్లానింగ్ చేయడం జరిగింది. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ మాడ వీధుల్లో స్వామివారి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కూడా మనం పూర్తి స్థాయిలో ప్రతి విభాగానికి సంబంధించి ప్లానింగ్ రెడీ అయింది. ఎంతమంది మనుషులు కావాలి, ఎంతమంది ఎక్విప్మెంట్స్ కావాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ప్లానింగ్ చేసాము. ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలోని పెరటాస్ మాసం కూడా ఉంది. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాస్ మాసంలో వాళ్ళు విపరీతంగా కూడా తిరుమలకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓవైపు వాహన సేవ దర్శనంతో పాటు మరోవైపు మూల విరాట్ దర్శనం కోసం కూడా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వాళ్ళకి దర్శనం ఎలా కల్పించబోతుంది? మీ అందరికీ తెలుసు, మనకి బ్రహ్మోత్సవాలకు ఒక ప్లాన్ చేస్తాం. మన ఈసారి యూజర్ మాన్యువల్ కూడా తయారు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి A to Z ఎలా చేయాలని మనకు కావాల్సిన అడిషనల్ మ్యాన్ పవర్ని, అడిషనల్ ఎక్విప్మెంట్స్ని వాళ్ళ అందుకని 2 ప్లాన్లు తయారు చేయడం జరిగింది. ఒక ప్లాన్ ఏమో రెగ్యులర్గా మూల విరాటం దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సంబంధించిన ప్లాను, ఇంకొకటి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్లాన్. అందువల్ల 2 ప్లాన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. 2 కూడా ఎక్కడా కూడా మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్లో ఇక్కడి నుంచి తీసి బ్రహ్మోత్సవాలకు ఎవరిని వేయటం జరగలేదు. సీనియర్ లెవెల్లో అందరూ మానిటర్ చేస్తూ ఉంటారు, కానీ మిగతా లెవెల్లో, మిడిల్ లెవెల్లో కానీ కటింగ్ ఎడ్జ్ లెవెల్లో కానీ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఇబ్బంది పడకుండా ఎడిషనల్ మ్యాన్ పవర్ డ్రా చేసి వాళ్ళని బ్రహ్మోత్సవాలకి వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి భక్తులు ఎక్కువ వచ్చే కొద్దిగా మనం దాంట్లో కూడా స్లాటెడ్ దర్శనాన్ని ఎలా తగ్గించుకోవాలి, అలానే దర్శనాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి, దానివల్ల మనకి ప్రివిలేజ్ దర్శనం ఎన్ని క్యాన్సిల్ చేయాలి, ఎట్లా అన్నీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దానివల్ల ప్రివిలేజ్ దర్శనం అన్నీ కూడా రద్దు చేయడంలో ఉద్దేశం ఏంటంటే పెరటాసి మాసంలో వచ్చే భక్తులకి మూల విరాట్ను దర్శించుకునే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ టైం వెయిట్ చేయకూడదు అనే దృష్టితోటి మాత్రమే చేయటం జరిగింది. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో కూడా మొక్కు చెల్లింపుల భాగంగా కాలినడకను కూడా వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వన్యమృగాల సంచారం నేపథ్యంలో కాలినడక మార్గాల్లో ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఈ 9 రోజుల పాటు అవి ఏమన్నా సడలించే అవకాశం ఉందా? శ్రీవారి మెట్టు మార్గంలో కూడా 6 గంటలకి మూసివేసేటటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఏమన్నా సడలింపులు ఉంటాయి? సో మనం గరుడ వాహనం రోజు మాత్రమే సడలింపు చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్గా మ్యాన్ పవర్ తీసుకోవడం జరిగింది. అలానే డిఎఫ్ఓ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, వాళ్ళ వైపు నుంచి కూడా అడిషనల్గా మ్యాన్ పవర్ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా, వన్యమృగాలు నియర్ బై లేకుండా రియల్ టైంలో మానిటర్ చేసుకుంటూ వన్యమృగాల యొక్క మూవ్మెంట్ని రియల్ టైంలో మానిటరింగ్ సిస్టమ్ మన కాడ ఉంది. అందుకే దాదాపు 435 బస్సులు రెగ్యులర్గా మన గరుడ వాహనం రోజు నిరంతరం కూడా మూవ్మెంట్ ఉంటుంది. దాదాపు 3100 ట్రిప్పులు వేయటం జరుగుతుంది. అందరూ కూడా ఒకే ఒక విజ్ఞప్తి, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోండి.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో సేఫ్టీగా ఉంటుంది. కామన్ మ్యాన్, కామన్ పిలిగ్రిమ్ సెంట్రిక్గా కూడా ఈసారి ప్లానింగ్ చేయటం జరిగింది. ఈ ఏటా బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుడికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అటు వాహన సేవ దర్శనంతో పాటు ఇటు మూల విరాట్ దర్శనం కూడా సామాన్య భక్తుడికి త్వరగతిన కల్పించే విధంగా కూడా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించామని చెప్పి అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు చెప్తున్నారు. ఇది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో జితేంద్ర కుమార్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.